ఇంద 30,000 కోసం నువ్వు ర్యాపిడో దీనిలో జాయిన్ అయ్యి 20 రైడ్లు పొద్దున్న నుంచి సాయంత్రం 20 రైడ్లు కొట్టి 20 రైడ్లు కొట్టకపోతే మళ్ళీ అదొక బాధ. ఆ వ్లాగ్ చూసుకొని ఎంజాయ్ చేయండి. ఇంట్లో కూర్చొని కష్టమైన బెటర్ మీకు చూడండి ఎంజాయ్ చేయండి, సరేనా? సో లేకుంటే ఆ రోజు చేసినంత 20 రైడ్లు చేసినంత వేస్ట్ అయిపోతుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒక 20 రైడ్స్ అయితే కంప్లీట్ చేయాలి. 20 డేస్ పని చేస్తేనే మీకు వీక్లీ వన్స్ అని ఒకసారి వస్తుంది. అంటే 15 రోజులకి ఒకసారి 7 రోజులది మీకు సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు అయితే వీడియో ఆల్రెడీ మీ తమిళ చూసినట్టున్నారు. చాలామంది డౌట్ ఉంది, ఇది ఏంది రా బాబోయ్ ర్యాపిడో 40,000, కొంత 40,000 అంటారు, కొంత 30,000 అంటారు. సో దీని గురించి అయితే ఈరోజు మొత్తం అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ర్యాపిడో మంత్లీ 30 నుంచి 40,000 ఇస్తున్నాడా, ఏంది కథ, అది నిజమా కాదా అని మనమైతే ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. సో ప్లీజ్ డిస్కషన్ ముందు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంటెంట్ వస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ అయితే సో ఇక్కడ నేనైతే ఒక రెడీగా అయితే అంటే మొత్తం రీసెర్చ్ చేసే వస్తున్నాను. ఎందుకంటే మనము చేసే వీడియో మొత్తము నేనైతే ఫస్ట్ అయితే మొత్తం రీసెర్చ్ చేస్తాను. సో ఇది నా అయితే పర్సనల్ అంటున్నా. సో నాకు నచ్చినట్లు నేను చెప్తున్నాను. సో నాకు నచ్చింది దాన్ని నేను చెప్తున్నాను. సో మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. సో నేనైతే మొత్తం కనుక్కున్న తర్వాత ర్యాపిడో ఆఫీస్కి అయితే వెళ్ళాను. ర్యాపిడో ఆఫీస్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో మంత్లీ అయితే 30,000 ఇస్తారంట. సో వీక్లీ 2,500 పెట్రోల్ ఇన్సెంట్ ఇస్తారంట. వీక్లీ వన్స్ ఒకసారి ట్యూస్డే రోజు మీకు 2,500 రూపీస్ అయితే మీ వ్యాలెట్లో వేసేస్తారంట వాళ్ళు. సో ఇది ఎలా అంటే దీనికి ఉట్టినైతే ఇయ్యడు కదా ర్యాపిడో. సో దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కొన్ని. సో ఎలా అంటే ఫస్ట్ మీ పెట్రోల్ ఇన్సెంట్ ఎలిజిబుల్ కావాలంటే మీ 15 డేస్ వరకు ఫస్ట్ అయితే వర్క్ చేయాలి. అంటే 15 డేస్ పని చేస్తేనే మీకు వీక్లీ వన్స్ అని ఒకసారి వస్తుంది. అంటే 15 రోజులకి ఒకసారి 7 రోజులది మీకు పెట్రోల్ ఇన్సెంట్ ఇస్తారు. సో ఆలోచించి చేయండి నేను ఒకసారి. సో 15 డేస్కి ఒకసారి అంటే 15 రోజులు నువ్వు పని చేస్తేనే నీకు 7 రోజులు నీకు పెట్రోల్ ఇన్సెంట్ ఇస్తారు, ఓకేనా? సో దానిలో మళ్ళీ 15 డేస్ అంటే కంటిన్యూ చేయాలి. ప్లస్ దీనిలో లాగిన్ అవర్స్ ఉంటుంది. లాగిన్ అవర్స్ అంటే కాదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒక 20 రైడ్స్ అయితే కంప్లీట్ చేయాలి. 20 రైడ్స్ మినిమం 20 రైడ్స్ అంటే నీకు పొద్దున్న నుంచి ఈవినింగ్ అయిపోతుంది అబ్బా, ఈజీ. నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా 10 to 12 అవర్స్ అయితే మీ ఎక్కడ వెళ్ళిపోతుంది. అర్థంకి టైం కాదు. ఎందుకంటే ఇప్పుడు రైడ్ గిట్ ఎక్కువ లేదు, గంట ఒక్కొక్క రైడ్ పడుతుంది. సో దీనిలో ఇంకోటి మధ్యలో ఏం ఫిట్టింగ్ ఉందంటే ర్యాపిడో ఫిట్టింగ్ పెట్టారా ఏం చేయడు కదా. సో దీనిలో ఒక మంచి ఫిట్టింగ్ పెట్టింది. ఎట్లా అంటే 12 నుంచి 4-3 లోపల నువ్వు 5 రైడ్లు కొట్టాలి, కంపల్సరీ కొట్టాలి. ఆ 5 రైడ్లు కొడితేనే నీకు ఈ ఎలిజిబుల్ అనే అవుతుంది. లేకుంటే ఆ రోజు చేసినంత 20 రైడ్లు చేసినంత వేస్ట్ అయిపోతుంది. సో నువ్వు చేసినంత వరకే నీకు శాలరీ ఇస్తా అంతే. ఆ ఫిక్స్ చెప్పి ఇంకా 30,000 ఇస్తాను, అదైతే రాదు. సో ఆలోచించి దీనిలో రండి. సో మీ టైం వేస్ట్ చేసుకుందాం అంటే రండి, దీనిలో ఏం లేదు, కూర్చొని టైం పాస్ చేసుకొని వెళ్ళిపోండి. లేదంటే నా బ్లాగ్ చూసుకొని ఎంజాయ్ చేయండి. ఇంట్లో కూర్చొని కష్టమైన బెటర్ మీకు చూడండి ఎంజాయ్ చేయండి, సరేనా? సో జోక పాట. సో దీనిలో ఇంకోటి వచ్చేసి ఏమంటే ర్యాపిడో ఆల్రెడీ మీకు చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు మీరు, జెప్టోలో 2 కిలోమీటర్స్ 65 అని యాడ్ ఇస్తుంటారు మధ్యలో. సో ఆ 2 కిలోమీటర్ 65 రూపాయలు అని ఏం చేసిన అందరూ చాలామంది జన అయిపోయి ఆటో దిగి వస్తున్నారు కానీ అంత ఇస్తలేరు. సో పక్కన స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఆయన ర్యాపిడో యాడ్ వర్క్ అంతే. అది యాడ్ వర్కే మంచిగా ఉంటుంది ర్యాపిడో, కానీ చేయాలంటే చాలా కష్టం. సో అది మీకు తెలుసు, కష్టపడితేనే వస్తాయి ఏదైనా సరే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 10 to 12 అవర్స్ నువ్వు కష్టపడితేనే నీకు ఎంతో అమౌంట్ కనిపిస్తుంది. అదే 3-4 గంటలు చేసుకొని నాకు ఏం వస్తుంది అంటే ఏం కనిపించదు. సో నువ్వు ఎక్కువ కష్టపడితేనే నీకు వస్తాయి, అంతే, ఇంకేం లేదు. కష్టపడాల్సిందే, కష్టపడాలి, నాకు రావాలంటే చేసుకోవచ్చు, ఏం లేదు దానిలో, ఓకేనా? సో ఇప్పుడు అంటారు మీరు, అరే ఇది ఏంది నేను జాయిన్ అయిపోయిన నెలకి నాకైతే 30,000 వస్తుంది, బాగానే ఉంది అంటే చేసుకోండి భయ, ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. సో నాకు ఒపీనియన్ ఏముందంటే దీనికంటే మంచిగా జాబ్ చూసుకో, దానిలో ఆయనకి 8 అవర్స్ స్పెండ్ చేయి, నేను జీతం ఇస్తాను 20,000, 25,000, 15,000, 20,000 వచ్చి ఇది ఒక పార్ట్ టైం చేసుకో, మంచిగా నీ హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తావు, హాయిగా ఉంటాయి. దీన్ని 30,000 కోసం నువ్వు ర్యాపిడో దీనిలో జాయిన్ అయ్యి 20 రైడ్లు పొద్దున్న నుంచి సాయంత్రం 20 రైడ్లు కొట్టి 20 రైడ్లు కొట్టకపోతే మళ్ళీ అదొక బాధ. ఎందుకంటే 20 రైడ్లు కొట్టాలంటే రోజంతా వెళ్ళిపోతుంది. ఆలోచించండి ఫస్ట్, రోజంతా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీ ఎక్స్పీరియన్స్ పర్సన్ మీకు తెలుసు, ఆల్రెడీ రోజంతా ఈజీగా వెళ్ళిపోతుంది, అర్థమే కాదు. సో ఇది ఆలోచించి చేయండి దీనిలో, లేకుంటే కష్టమవుతుంది చాలా. మళ్ళీ 12 నుంచి 4 లోపల 5 రైడ్లు కొట్టాలి. నాకు తెలుసు నేనైతే గంటలు వెయిట్ చేసిన ఒక రైడ్ కోసం. మధ్యాహ్నం తర్వాత అసలు రైడ్లే ఉండదు. ఆ ఒక్క రైడ్ గంట వెళ్ళిపోతుంది. మనం రీల్స్ చూసుకుంటా పోతే హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు గంట అయిపోతే అర్థమే కాదు. సో మీరు కొంచెం జాగ్రత్త చేసి ఆలోచించి జాయిన్ కానీ దీనిలో. సో జాయిన్ ఒకసారి నేను మామ నువ్వు చెప్పే ఏదో ఉందంటే సరే, నువ్వు ఒక రోజు నెల రోజులే కదా, ఏముంది చేసుకో, ఏముంది అని ఏముంది, ఒక నెల రోజులు పెట్రోల్ ఇస్తా అంటున్నాను కదా, ఇంకేంది 15 రోజులకి ఒకసారి, 15 రోజులకి
అంటే 10 రోజులు పని చేస్తే 1 వీక్ నీకు పెట్రోల్ పైసలు ఇస్తారు. సో ఒకరోజు 1 మంత్ చేసి నువ్వు నీ సాటిస్ఫై కోసం జాయిన్ అయ్యి చేసుకోండి. సో మీకు తెలిసి అర్థమైపోతుంది. సో ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని మొత్తం చేయాలంటే నేను రోజులు నేనైతే చేయలేను, నా వల్ల కాదు. 20 రైళ్ళు కొట్టాలి, ఇంకోసం వెయిట్ చేయాలి, 12 నుంచి 4 గంటల వరకు నేను మళ్ళీ రైడ్ కోసం వెయిట్ చేసి అవుతుంది కాదు. పొద్దున్న నుంచి రాత్రి 10 గంటలు టైం వేస్ట్ ఇచ్చేంత ర్యాపిడోకి అంత టైం ఇవ్వాలంటే నా వల్ల కాదు. ర్యాపిడో ఏదో జస్ట్ ఉందంటే ఉంది, చిన్న చిన్న రైడ్లు కొట్టుకొని అదే చెప్తాను. ఒకవేళ మీ 1 మంత్ కాకపోయినా మార్నింగ్ 7 నుంచి 10 ఇన్సెంటివ్స్ వచ్చి ₹100 చిన్న చిన్న రైడ్లు కొట్టుకొని ₹100 తీసుకొని, లేదంటే ఈవినింగ్ మళ్ళీ 4 నుంచి 8 వరకు చిన్న చిన్న రైడ్ కొని ₹100 తీసుకొని 400-500 వచ్చేస్తే పార్ట్ టైంకి చేసుకొని సెట్ అయిపోతుంది. లేదు నేను ఇదే మంత్లీ చేస్తా అంటే మంత్లీ గిట్ట ప్యాకేజ్ ఇస్తున్నాడు, మంచిగా పోండి, చేసుకొని హాయిగా ఉండండి, నచ్చితే చేయండి, లేకుండా మీ ఇష్టం. అది మీ పెట్రోల్, మీ బండి, మీ హెల్త్, మీ అన్నీ మీది, నేను ఎందుకు మధ్యలో అంతే అంటావా? సరే చేసుకో భయ, చేసుకొని చూడు. నువ్వు గిట్ట కూడా ఎక్స్ప్లెయిన్ చేయ 1 మంత్ ఏముంది అందులో. సో నా డిసిజన్ అంటే నేనైతే వేస్ట్ అంటాను. ఎందుకంటే ర్యాపిడో జస్ట్ యాడ్ కోసం అంత చాలా యాడ్లు వస్తుంటుంది. ఎగ్జాంపుల్ జెప్టో గురించి చెప్తున్నాను. 2 కిలోమీటర్కి ₹65 దాకా ఇస్తా అని చెప్తున్నాడు. నాకైతే పక్కన స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దాకా ఉంది. అది జస్ట్ వాళ్ళు ర్యాపిడో అన్ని థర్డ్ పార్టీతో జాయిన్ అయిపోయి అన్నీ చెడగొడుతున్నారు, మార్కెట్ మొత్తం చెడగొడుతున్నారు. చూడు, ఫుడ్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో మొత్తం అయిపోయి పాపం వాళ్ళకు ఆర్డర్ డెలివరీ లేకుండా పోయింది మొత్తం. సో దీనిలో అదే ఇది అంతే, వీళ్ళు అన్ని థర్డ్ పార్టీ యాప్లు అన్నీ కలిసి ర్యాపిడో ఒక యాప్లో నీకు అన్ని డెలివరీస్ అన్నీ వచ్చేస్తుంది. సో రాను ఏంటంటే బై టాక్సీ రైడ్ తక్కువ అయిపోతున్నాయి. సో అందరు రైడర్స్ ఖాళీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారో ఫుడ్ డెలివరీ ఇవి అని చేసుకుంటే వాళ్ళు ఎంతో ఏం చేసుకుంటారని వాళ్ళు ఎట్లాంటి ప్లాన్లు అయితే తీసుకొస్తున్నారు. సో ఇలా కూర్చోబెట్టి ఏం చేస్తున్నారో ఇలాంటి కూర్చొని ఏదో ప్లాన్ తీసుకురావాలని ఏదో మంత్లీ ప్లాన్ అయితే తీసుకొచ్చినారు, మీ ముంగర అయితే పెట్టినారు ఇక్కడ. సో మీ ముందే ఉంది, ఇదైతే ఉంది. సో ఇవన్నీ మాట్లాడదాం మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తున్నాను. సో మంత్లీ ప్లాన్ 30,000 అంట. ఇన్సెంటివ్, పెట్రోల్ ఇన్సెంటివ్ వీక్లీ వన్స్ ఇస్తారు. అది 15 రోజులు నువ్వు పని చేస్తేనే ఇస్తారు. సో ఇదే అనుకుంటా ఈరోజు అయితే మొత్తం అయితే చెప్తాను. ఏదైనా మిస్ అయినట్టే కామెంట్ చేయండి ప్లీజ్. సో నేనైతే మీకు రిప్లై ఇస్తాను మళ్ళీ. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుంటే మీకైతే నేను తీసుకొస్తున్న వీడియో అయితే ఇస్తుంటాను. సో నాకు తెలిసి ఇంకా కొన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ అది ఏందో చెప్పాలో వద్దో అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే దీని గురించి ఇంకా డీటెయిల్స్గా అయితే మీకు చెప్తాను. సో ఇది నా ఒపీనియన్ అయితే నేనైతే చేయను. సో అది ఇంకా మీ ఇష్టం, మీ పైన ఉంది అయితే. సో చేసుకోండి, ఏమైనా చేయండి, మీ ఇష్టం, మీ లైఫ్ ఏమైనా చేసుకోండి భయ్యా, నాతో ఏం సంబంధం లేదు. సరేనా? బాయ్, టాటా, సీ యూ. ఇంకా మళ్ళీ కలుద్దాం, అప్పటికు మళ్ళీ కలుద్దాం భయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.